ఏపీని మరో తుఫాను వెంటాడుతోంది. మొన్న మౌంథా పేరుతో అలజడి సృష్టించింది. ఇప్పుడు సెనియార్ పేరుతో భీభత్సం సృష్టించేలా కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ ప్రజల పాలిట పీడగా మారనుంది. ఈ అల్పపీడనం ఉన్న దగ్గర ఉండకుండా పశ్చిమ వాయువ్య దిశగా కదిలి వస్తోంది. దాని వాలకం చూస్తుంటే 24 గంటల్లో మరింత బలపడేలా ఉంది. దాని స్పీడ్ చూస్తుంటే 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారేలా ఉంది. ఇక ఆ వాయుగుండం 2 రోజులు టైం తీసుకుని తుఫానుగా టర్న్ తీసుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. ఆ తుఫానుకే సెనియార్ అని పేరు పెట్టాలని ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తుఫానుకు ఈ పేరును సూచించింది. మరి సెనియార్ తుఫాన్ ఏ రాష్ట్రాన్ని టార్గెట్ చేయబోతోంది, ఈ ఏరియాను టచ్ చేయబోతోంది అనేది ఉత్కంఠగా మారుతుంది. ఇప్పటికే అల్పపీడన ప్రభావం ఏపీపై పడింది. కడపలో నాన్ స్టాప్ గా వర్షాలు పడుతున్నాయి. ఇక వాయుగుండం తుఫానుగా మారగానే రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాను వర్షాలు అటాక్ చేయబోతున్నాయి. వర్ణుడు వెయిట్ చేస్తున్నాడు. అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫానుగా టర్న్ తీసుకోగానే వానలు ఇక పెర్ఫార్మెన్స్ మొదలు పెట్టనున్నాయి. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ముందు అలర్ట్ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తుఫాను పుంజమా అని సముద్రంలో అలలు 3 నుంచి 5 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉంది.